దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు తిరిగి లేచినటువంటి ఈ యొక్క పునరుద్ధాన దినమున మనం దేవుని యొక్క చిత్తాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా ఈరోజు సమాజంలో చూస్తున్నటువంటి ఒక పునరుద్ధాన దినమును మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారంటే మట్టల ఆదివారంగా దీన్ని, అంటే ఈస్టర్కి ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్టల ఆదివారంగా లోకంలో సెలబ్రేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి సమాచారము దేవుడు గ్రంథంలో ఏమైనా తెలియజేశారా? ఆ ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజున జరిగినటువంటి సంఘటనల ద్వారా దేవుడు సర్వ మానవాళికి ఏం తెలియజేస్తూ ఉన్నారు, అందులో ఉన్న పరమార్థం ఏంటి అనేది అందరూ కూడా గుర్తించాల్సిన అవసరత ఉంది, గ్రహించాల్సిన అవసరత ఉంది. ఒక పని జరిగిస్తున్నాము అంటే, ఒక పనిని మనం చేస్తున్నామని అంటే అది పూర్తిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని చేసినట్లయితే అది మనకి దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ తెలియకుండా చేసామనుకోండి, ఎరుగకనే నడుస్తున్నాం అనుకోండి, అది మనకి దీవెనకరంగా ఉంటుంది. తెలుసుకొని, లేదండి సమాజంలో మా పూర్వీకుల నుంచి వస్తుంది అందుకే మేము చేస్తున్నాము, అది చెప్పలే దేవుడు. లేదు మా సంఘం ఇలాగే చేస్తారండి, ఓకే చేయొచ్చు. తెలుసుకొని చేయమంటే చెయ్యి, వద్దు అంటే మానేసే. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ రోజున మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. మీకు ఒక ప్రశ్న నేను సంధించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పులు తెచ్చేటువంటి క్రమంలో పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాట అడిగాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాట అడిగాడు. ఏమని? నువ్వు రాజు అని అడిగాడు. ఏమని అడిగాడండి? నీవు రాజువా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఏం చెప్పారు? నువ్వు అన్నట్టు నేను రాజునే. అంతేనండి. లూకా సువార్త 23వ అధ్యాయము 3వ వచనం. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నువ్వు అన్నట్టే అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకున్నారా లేదా రాజని? ఒప్పుకున్నారు. తీర్పు తీర్చినటువంటి పిలాతు కూడా చనిపోయిన తర్వాత శిలువ మీద ఒక నెంబర్ ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద ఏమని రాశారో కూడా మనం చూడగలిగితే అదే అధ్యాయంలో 23వ అధ్యాయము చూడండి, 38వ వచనం. 23వ అధ్యాయం 38వ వచనం. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఎవరు రాయించారు ఈ యొక్క యూదుల రాజు అయినటువంటి మాటను? ఎవరు రాయించారండి? పిలాతు. యూదులందరూ కూడా రాయొద్దు అనేటువంటి సమాచారం చెబితే, లేదయ్యా ఆయన ఒప్పుకున్నాడు, నేను రాసింది ఏదో రాసే, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజుని ఒప్పుకున్నారు, పిలాతు కూడా పై విలాసం ఏమని రాయించాడు? ఇతను యూదుల రాజనే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాజని నోటుగుండా ఒప్పుకున్నాడు, పిలాతు రాజని ఒప్పుకొని అంగీకరించి లిఖించారు. నేటి కాలంలో చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఏమై ఉన్నారో నేటికి ఇప్పటికీ తెలియనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని నేటి కాలం విశ్వసిస్తుందంటే, రాబోతున్నాడు నా రాజు,
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. అంటే రాజుగా రాబోతున్నాడా? రాజుగా వచ్చాడా? వచ్చానని చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన నువ్వు రాజువా అని అడుగుతుంది. అవును, నేను రాజునే అని భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నేను వచ్చాను రాజుగా అని చెబుతుంటే చాలా మందికి రాజుగా రావాలనేటువంటి పాటతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మరి రాజుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం పాట పాడేటప్పుడు ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమై ఉన్నాడో, ఏ రీతిగా భూలోకానికి వచ్చి ఎలా తిరిగి వెళ్ళాడో అని గ్రహించుకొని ఆ పాటను మనం వదిలినట్లయితే, పాడినట్లయితే అది మనకి దీవెనకరంగా ఉంటుంది. తెలియకుండా పాట పాడిన ప్రమాదమే. ఎందుకంటే అందులో సమాచారం ఏంటి? రాజుగా వచ్చి తిరిగి లేచి వెళ్ళాడు కాబట్టి మరలను రావాలనేటువంటి సమాచారం పాడుతున్నావు అంటే నీకేం తెలియదు? దేవుని చిత్తం సరిగా తెలియదు. అప్పుడు నువ్వు ఆ పాట ద్వారా సమాచారం ఏమందిస్తున్నావు? సాటి విశ్వాసులకు కానీ ప్రజానీకానికి కానీ ఏమని చెప్తున్నావు అంటే రాజుగా వస్తాడు అనేటువంటి సమాచారం చెప్తున్నావు. ఆ సమాచారం ఏమైందంటే తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంది, లేఖనాలకు వ్యతిరేకంగా ఉంది, పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా ఉంది, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఉంది, క్రీస్తు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఉంది. అందుకనే ఆయన ఏమై ఉన్నారు అనేది జాగ్రత్తగా తెలుసుకొని మనం పాటనే పాడాల్సి. అయితే ఇక్కడ పిలాతు నీవు రాజువా అని అడిగినప్పుడు ఆయన నేను రాజే అన్నారు కదా. యూదుల సాంప్రదాయానికి వెళ్ళి రాజు అవ్వాలంటే అసలు ఏ పద్ధతి ప్రకారం యూదులు ఒక వ్యక్తిని రాజుగా చేస్తారు? యూదులు ఒక వ్యక్తిని ఏ రీతిగా రాజుగా చేస్తారనేది సొలొమోను గారి దగ్గర కొద్దిగా సమాచారం రాయబడింది. చూద్దాం. మట్లాధారానికి సంబంధించిన సమాచారంలో చాలా ఉన్నతమైన సమాచారం ఇక్కడ రాయబడింది. అసలు ఇది ఎందుకు జరిగించుకుంటున్నారో తెలియదు. జరిగించుకునేటువంటి వాళ్ళు ఇది ఎలా వచ్చిందో తెలియదు, ఎలా జరిగించుకోవాలో తెలియదు, అసలు ఎందుకు జరిగించుకోవాలో కూడా తెలియదు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి వరవడిగా వస్తుంది కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఎవరన్నా వెళ్ళి మట్టల ద్వారం ఎందుకు జరిగించుకుంటున్నారు అని అడగండి. ఎందు నిమిత్తం అసలు ఈ మట్టల ద్వారం వచ్చిందని అడగండి. పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. అసలు మట్టల ద్వారం ఎందుకు వచ్చింది చెప్పండి. తెలీదా? ఈరోజు ధ్యానం చేద్దాం, కొంత సమాచారం తెలుసుకుందాం ఎందుకు వచ్చింది అసలు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సమాధానానికి రాజు అనే సమాధానం చెప్పారు కదా. ఈ రాజుగా నియమించబడాలంటే, రాజుగా ఏర్పాటు చేయబడాలంటే యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి? యూదులు రాజుగా ఎలా చేస్తారు? యూదులు రాజుని ఎలా చేస్తారు అనేది సొలొమోను గారి దగ్గరికి వెళ్తారు. సొలొమోను ఎవరు? ఉమ్మడి రాజ్యాలను పరిపాలించినటువంటి రెండవ రాజు కదా, క్షమించండి, మూడో రాజు. ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళదాం. సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే చక్కటి సమాచారం మనకు అక్కడ తెలియజేయబడుతుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథం సమాచారం తెలుసుకోవటంతో పాటు ఈ సమాచారంలో ఉన్నటువంటి గొప్ప భావాన్ని గుర్తించి సమాచారం నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించి మరి వాక్యానుసారంగా మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకుని సమాచారం తెలుసుకోవటమే కాదు, సమాచార ప్రకారం మనం జీవించవలసిన వారమై. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం నుంచి ముందుకు కొనసాగుతామండి. లేఖనాలు చదువుకుంటూ ముందుకు కొనసాగుతాం. రాజుల మొదటి గ్రంథం
మట్టల ఆదివారం క్రమంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి సమాచారం, యేసుక్రీస్తు ప్రభువారు రాజు అనేటువంటి మాటను ఒప్పుకున్నారు. అప్పుడున్నటువంటి అధికారులు రాజు అని ఆయనకు ముద్ర వేస్తున్నారు. ఈ రాజు అవ్వాలంటే, రాజుగా ప్రతిష్ఠించబడాలంటే, రాజుగా పట్టాభిషేకుడు అవ్వాలంటే యూదులకు ఉన్నటువంటి ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఓకేనండి. 32వ వచనం నుంచి, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరి గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అవునుగా కానీ ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను అతన్ని అధికారినిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చెను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? తన కుమారుడైన సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారు. సందర్భం ఏంటి? రాజుగా సింహాసనాసీనుడిని చేయటానికి ఒక కార్యక్రమం నిమిత్తం మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా? ఆ కార్యక్రమంలో ఏమన్నారంటే, రాజు అవ్వాలంటే ఇశ్రాయేలీల్లో, యూదులలో రాజు అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది. రాజు అవ్వాలంటే ఆ పద్ధతి గురించి చెప్తున్నాడు. ఆ పద్ధతిలో సొలొమోనుకి ఏం కావాలట? 33వ వచనం, అతడు అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరి గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోవాలి. అంటే ఒక రాజుగా పట్టాభిషిక్తుడు అవటానికి ఒక రాజుకు కావాల్సినటువంటి వాహనం ఏంటనుకున్నారు? యూదులకి, ఇశ్రాయేలీలకి కంచెరి గాడిద. కంచెరి గాడిద అనేది కావాలి. యూదులకి సాంప్రదాయం అది వరవడిగా నడుస్తూనే ఉన్నటువంటి విషయం. ఇది దావీదు గారు తెలియపరిచారు. పరిశుద్ధాత్మ యొక్క స్టేట్మెంట్. కంచెరి గాడిద కావాలి. రైట్. తర్వాత 2వది 35వ వచనం నుంచి 34 నుంచి, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు వారి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవునిగా కానీ ప్రకటన చేయవలను. ఇక్కడ పట్టాభిషేక్తుని చేయడానికి గాడిద మీద వచ్చిన తర్వాత, పట్టాభిషేక్తుడైన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమని చెప్పాలట? రాజు చిరంజీవి కానీ స్తుతిగానాలు చేయాలి, స్తుతులు అర్పించాలి, జయనాదాలు, జయధ్వనులు చేయాలి. అంటే ప్రజలందరూ చేయాలి. రాజుగారు గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటారు. అప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేయాలి? జయము జయము చిరంజీవి అని దేవుని పేరు వచ్చినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ చేయాలి. 2 విషయాలు. అంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? నువ్వు రాజు అంటే, నేను రాజునని ఒప్పుకున్నారు కదా. రాజుగా అవ్వాలంటే, రాజుగా ప్రతిష్ఠించబడాలంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఓకేనా? ఆ కార్యక్రమాలు యేసుక్రీస్తు ప్రభువు వారికి జరుగుంటేనే రాజు అని ఒప్పుకోవాలి అక్కడ. ఓకేనా? అసలు ఆ పద్ధతి ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. ఏ పద్ధతిలో రాజుగా చేస్తారనేది మనం చూస్తూ ఉన్నాం. చూసిన తర్వాత ముగింపులోకి వెళ్తే మంచి సమాచారం వస్తుంది. 2 విషయాలు. ప్రజలందరూ ఏం చేయాలి? స్తుతిగానాలు చేయాలి. అతను కంచెరి గాడి మీద ఎక్కించుకొని రావాలి. 40 వచనం దాకా ఉంది కాబట్టి చదువుకుంటూ వెళ్తాం. 35వ వచనం,
ఇశ్రాయేలు వారి మీదనో యోధా వారి మీదనో నేను అతన్ని అధికారినిగా నియమించున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతడు సింహాసనం మీద ఆసనుడై నాకు ప్రతిగా రాజుని అతనికి సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగూ జరుగునుగాక, నా ఏలినవాడు రాజునగు నీ దేవుడైన యెహోవా మాట స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడునగు రాజునగు నీకు తోడుగా నున్నట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అని. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరి గాడిద మీద సొలొమోను నెక్కించి గీహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవునిగా కానీ కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించు వచ్చి పిల్లన గ్రవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగినట్లు అత్యధికముగా సంతోషించిరి. కదా, అంటే వీళ్ళందరూ జయధ్వనులు చేయాలి. ఎవరు అభిషేకించాలి రాజుని? ప్రవక్త అభిషేకించాలి. ఎలా అభిషేకించాలి ప్రవక్త? తైలపు కొమ్ము తీసుకొని అభిషేక తైలముతో రాజుని పట్టాభిషేక్తుని చేయాలి. ఉందా 39వ వచనంలో? ఉందా లేదా? 39వ వచనంలో ఉందా? చూడండి. యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైల కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసిన. అంటే అభిషేకించబడాలి రాజు. దేంతో? తైలపు కొమ్ముతో. ఎవరు అభిషేకించాలి? ప్రవక్త. సొలొమోనుకి రాజు పట్టాభిషేకంలో ఏం జరుగుతున్నాయి? పాత్రలో గాడిద, ఆ తర్వాత ప్రవక్త, తర్వాత పట్టాభిషేకం చేయడానికి తైలపు కొమ్ము కదా, బాకాలు, ప్రజలు, జయధ్వనులన్నీ కూడా ఉండాల్సినటువంటి విషయము ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇంకొక రాజు పట్టాభిషేకుడయ్యాడు. అందులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ కొన్ని చెప్పబడినప్పటికీ మరొక రాజు పట్టాభిషేకుడైతే కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చెప్పారు. యేహూ, చూడండి, యేహూ పట్టాభిషేకుడైతేప్పుడు మరికొన్ని కార్యక్రమాలు జరిగినాయి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం చేయండి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ ముందుకెళ్దాం. కొన్ని విషయాలు మనకి ఇక్కడ రాజు పట్టాభిషేకుని గురించి తెలియజేయబడ్డాయి. 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లన్నది, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలిపించుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసినని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి, ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. యవనుడైన ఆ ప్రవక్త పోవల్లని బయలుదేరి రామోత్ గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడు అతడు, అధిపతి నీకొక సమాచారము చెప్పగా యేహూ, ఇద్దరిలో అది ఎవరినది గూర్చినది అడుగుగా అతడు, అధిపతి నిన్ను గూర్చి అనేదే అని.
అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించాను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి, యెజెబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము అని ఇక్కడ ఒక సమాచారం చెప్పాలి. అంటే పట్టాభిషేక్తుని అయ్యేటప్పుడు ఇక్కడ కూడా ఏం కనపడుతుందంటే ఒక తైలం తీసుకొని ఆ తైలం ద్వారా ఆ రాజు మీదకి అభిషేకం చేస్తే అప్పుడు అతను ఏమవుతాడు? దేవుడు చెప్పినట్లుగా పట్టాభిషేకుడు అవుతాడు కదా. 10 నుంచి 13 వచనాలు కూడా చూడండి. 10 నుంచి 13 వచనాలు అక్కడనే 10 నుంచి 13 వచనాలు. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగం ముందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఆ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. యోహు బయలుదేరి తన యజమాని సేవకుల యొద్దకు రాగా, ఒకడు ఏమి సంభవించినది, ఆ వెరివాడిని యొద్దకు వచ్చిన హేతువేమని అతను అడుగుగా, అతడు వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిందాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనే. యోహు చెప్తున్నాడు, కుర్రోడు వచ్చి ఏం చెప్పాడు, అసలు ఏం చేశాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేర్చున్నానని యెహోవా సెలవిస్తున్నాడని అతడు నాతో చెప్పాడు. అయ్యా నా దగ్గరికి వచ్చి మాట చెప్పాడని చెప్పాడు. అంతటా వారు అతివేగముగా తమ తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఓదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ యోహు రాజు అయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేశారండి? ఇశ్రాయేలు అందరూ కూడా ఏం తెచ్చారు? 13వ వచనం చదువుతారు. 13వ వచనం, అంతటి వారు అతివేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా వదించి, అంటే వాళ్ళ వస్త్రాలన్నీ కూడా ఏం చేశారు? దారి పొడుగున మెట్ల పొడుగున అట్లా పరిచేశారు. అంటే రాజుగా పట్టాభిషిక్తుడయ్యేటువంటి ఒక పద్ధతి యూదులలో ఏం కావాలంటే, వాళ్ళకి ఒక ప్రవక్త ఉండాలి. ఆ ప్రవక్త తైలముతో అతనినే అభిషేకించాలి. అభిషేకించబడినటువంటి రాజు కంచెరిగాడి మీద రావాలి. ఆ కంచెరిగాడి మీద వస్తున్నప్పుడు ఇశ్రాయేలు అనే వాళ్ళు ఏం చేయాలి? దారి పొడుగున వస్త్రాలు పరవాలి. వాళ్ళ దగ్గర వస్త్రాలు పరిచిన తర్వాత వాళ్ళ ప్రాంతంలో ఏమున్నాయంటే, అప్పట్లో అంజూరపు చెట్లు ఉన్నాయి. ఏముండే? అంజూరపు చెట్లు. ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులతో కానీ మట్టలతో కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, జయము జయము ప్రభు పేరట వచ్చేటువంటి రాజుకు జయము జయమని గాన ప్రతిగానాలతో భూమి అంతా దద్దరిల్లే విధంగా అరిచేవాళ్ళు, స్తుతులు చేసేవాళ్ళు అన్నమాట. ఇది ఇశ్రాయేలులో రాజుగా పట్టాభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమం. ఓకేనండి, అర్థమైంది కదా? రాజు ఎలా అవుతాడు, ఇశ్రాయేలుకి రాజు అసలాగా ఎలాగా చేయబడతాడు అనేది అర్థమైంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? 23వ అధ్యాయంలో పిలాతు ముందు నుంచున్నప్పుడు పిలాతు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే 23వ అధ్యాయం 3వ వచనంలో, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగుగా, ఆయన నువ్వు అన్నట్టే అని అతనితో చెప్పింది. ఇప్పుడు రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకున్నారు. రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకున్నారు. అయితే ఎవరు అభిషేకించారు? అభిషేకించాలా లేదా? రాజు పట్టాభిషేకుడు అవ్వాలంటే ఒకరు అభిషేకించాలా లేదండి? అభిషేకించాలి. ఎవరు అభిషేకించారు? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనం, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించినవో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఎవరిని అభిషేకించారట? తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించారట.
ఏమండి, ఒక రాజుగా అవ్వాలంటే ఇశ్రాయేలుకి అభిషేకం జరగాలి. భౌతికమైనటువంటి రాజులకి భౌతికమైన ప్రవక్తలు అభిషేకాన్ని ఇచ్చారు, అభిషేక తైలంతో పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ ఈ రాజుకి ఎవరు అభిషేకం ఇస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అభిషేకం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కొన్ని రెఫరెన్సులు దానికి బలం చేకూర్చే విధంగా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 37-38 వచనాలు. 37-38 వచనాలు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా, చూడండి, లోకమంతటా అప్పుడే ప్రకటించబడిందంటే, అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. ఎవరంటే అభిషేకించిందే? తండ్రి అయిన దేవుడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. యోహాను సువార్త 10వ అధ్యాయము ఇంకొన్ని రెఫరెన్స్. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. అంటే 34-35 కూడా సమాచారమే, మనకు అవసరమైంది 36. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో. ఎవరంట ప్రతిష్ఠ చేసింది? తండ్రి. అభిషేకించింది ఎవరంట? తండ్రి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు కదా. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. అంటే ఇశ్రాయేలు మీద రాజు అవ్వాలంటే ఆయన అభిషేకం పొందినవాడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-3 వచనాలు. 1-3 వచనాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-3. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎవరంటండి? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? 61వ అధ్యాయము 1-3 వచనాల్లో మొదటి సెంటెన్స్ ఎవరు మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు వారే మాట్లాడతారు. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రవక్త మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎవరు రాశారు ఈ మాటలు? యెషయా గారు రాస్తున్నారు. ఎవరి ప్రేరణ ద్వారా రాస్తున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నారు. కానీ పలికిన మాటలు ఎవరివి? ఎవరు పలికినట్లుగా ఇక్కడ రాయబడిందంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నన్ను అభిషేకించెను. అంటే మీరు బైబిల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రవక్తల పుస్తకాలలో యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడినటువంటి రెఫరెన్సెస్ ఉంటాయి. అవి ప్రవక్త మాట్లాడినట్టు ఉంటుంది కాదు, యేసుక్రీస్తు వారు అవి ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. నేను మీ గ్రంథాల్లో చెప్పాను కదా అని. ఓకేనా? తండ్రి అభిషేకించారు. ఎవరిని? కుమారుడిని. దేనికి అభిషేకం ఇది? దేనికి సంబంధించిన అభిషేకం అండి? రాజుకు సంబంధించిన అభిషేకము, రాజుకు సంబంధించినటువంటి ప్రతిష్ఠత ఇది. ఓకేనా? లోకసువార్త దానికి అనుసంధాన రెఫరెన్స్ లోకసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అదే మాటని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో జ్ఞాపకం చేశారు. అదే మాటని యెషయా గ్రంథంలో మనం చూసిన మాటని లోకసువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చి జ్ఞాపకం చేశారు. చూడండి, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన. ఎవరు? యేసుక్రీస్తు వారు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికే నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన. ఆయన గ్రంథము యొప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికారు. అదిగోండి, ఆ మాటలు నన్ను గురించే. ఈ మాటలు నేడు మీ వినికిడిలో నెరవేరని చెప్తారు అక్కడ చదివేసిన తర్వాత. అంటే తండ్రి ఈ లోకానికి క్రీస్తు ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించి అభిషేకించి పంపించారు.
బాధాకరమైన విషయం ఏంటంటే నేటి కాలంలో చాలా మంది యేసుక్రీస్తు వారు ఇంకా రాజుగా వస్తారు, రావాలి అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ప్రతిష్ఠ చేసి అభిషేకించి భూలోకానికి రాజుగా పంపిస్తే నేటి కాలంలో ఇంకా పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అనేటువంటి మాటని అనేక మంది చెబుతా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? రాజు లేడు, రాజ్యం లేదు. అర్థం ఏంటండి? రాజు లేడు, రాజ్యం లేడని చెప్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు? తండ్రి దేవునికి, సృష్టికర్తకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడినట్టు. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చిన రాజు అవన్నీ పక్కన పెట్టేసి విశ్వాసులకి ఏం చెప్తున్నావు నువ్వు? భక్తిని ఎలా నేర్పిస్తున్నావు? రాజు రాలేదని చెప్తున్నావు, రాజ్యము లేదని చెప్తున్నావు. మరి ఏ రాజ్యంలో ఉన్నావు? ఏ రాజు కింద ఉన్నావు? ఇప్పుడు మనకు రాజు ఎవరు? క్రీస్తు కాదు అని అనుకుంటే, నువ్వు క్రీస్తు రాలేదనుకుంటే ఇప్పుడు నీకు రాజు ఎవరు? తెలియనటువంటి బోధ, తెలియని భక్తి, సమాజంలో దాన్ని నిజమనుకొని పండగలాగా జయధ్వనిలాగా చేసుకునేటువంటి విశ్వాసులు. పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది, పరిశుద్ధ లేఖనాలు మన దగ్గర ఉన్నాయి. అందుకనే మనం తెలిసి చేయాలి భక్తిని. ఏం చేయాలండి? భక్తిని ఎలా చేయాలి? తెలిసి తెలుసుకొని చేయాలి. మా తాతయ్య అండి, మా అమ్మమ్మ అండి, మా నాన్నమ్మ అండి, మా నాన్నగారు అండి, మా బంధువులు అండి, మా ఊరండి, ఇది కాదు భక్తి. గ్రంథంలో తెలుసుకొని భక్తినే చేయాలి. మొదటి విషయాన్ని యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చూసా? అభిషేకాన్ని ఇచ్చింది ఎవరు? తండ్రి దేవుడు. అభిషేకుడిగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓకేనండి. ఇంకా వాటి కోసం మీరు రాసుకోవాలని 42వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుంచి 2 వచనాలు కూడా కోడ్ చేసుకోవచ్చు. యెషయా గ్రంథము 42 1 నుంచి 2 వచనాలు. అలాగే కీర్తన గ్రంథం 132 10 11 కూడా నోట్ చేసుకుని సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు లేదా యూదులకు రాజు కావాలంటే మొదటిగా ఏం జరగాలి? అభిషేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. మొదటి ప్రతిష్ఠిత అభిషేకాన్ని యేసుక్రీస్తు ప్రభువులు మనం చూసాం. ఇంకేమేం కావాలి రాజు కావాలంటే? ఇశ్రాయేలీయులకు ఒక రాజు కావాలంటే అతనికి ఏమేం పాత్రలు ఉండాలి, ఎలా రాజుగా ప్రతిష్ఠించబడాలంటే కంచెరి గాడిద కావాలి. ఇప్పుడు అంతేనా? ఏం కావాలి? కంచెరి గాడిద. ఇప్పుడు కంచెరి గాడిద యేసుక్రీస్తు వారికి అవసరమైందో లేదో, యేసుక్రీస్తు వారు కోరుకున్నారో లేదో అనేది మనం చూద్దాం. ఓకేనండి. మత్తయి సువార్త ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే మట్టలాద్వారానికి సంబంధించి అసలు ఇది ఎందుకు జరుగుతుంది లోకంలో, ఏంటి ఈ మట్టలాద్వారంలో జరిగినటువంటి విశేషమైన సంగతి ఏంటి అసలు అనేది మనం చూస్తామన్నాం. అది తెలుసుకున్న తర్వాత మన ఆలోచనలు మారాలి, మన నిర్ణయం మారాలి, మన నడవడి మారాలి, మన భక్తి జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తెలుసుకున్న తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎవరండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూద్దాం. మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో 2 చూసి, మీ ఎదుటినున్న గ్రామముకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుని రండి. ఏమన్నారు ఇక్కడ? మీరు గ్రామానికి వెళ్ళండి అయ్యా, అక్కడ గాడిద పిల్ల కనపడితే వాడిని విప్పుకొని నా దగ్గర తీసుకురండి, ఎందుకంటే సమయం ఆసన్నం అయింది.
అప్పుడు శిష్యులు అయ్యా దేనికి సంబంధించిన వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలో కూడా నేనే చెప్తాను, అదే ప్రకారం చెప్పండి, మళ్ళీ వేరే మాట ఏం చెప్పద్దు మీరు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులకి చెప్తూ పంపిస్తున్నప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడల, ఎవరైనా ప్రజలు కానీ ఇశ్రాయేలు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ, ఏది యజమానుడు, గాడిదలకు సంబంధించిన యజమానుడు కానీ ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అలాగే చెప్పండి, ఆడికి పంపించేస్తాడు, వదిలేస్తాడు. చూడండి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వాటిని పంపెను. అంటే అప్పటికి ఇశ్రాయేలు అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాజుకు కావాల్సినటువంటి ఒక వస్తువు ఏంటి? కంచెరి గాడిద. ఎవరైనా కంచెరి గాడిదని అడుగుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటనుకున్నారు? మాకు రాజు అనేది ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి ఆ గాడిదని ఇవ్వటానికి ఇశ్రాయేలు అందరూ ముందుగా సిద్ధపడి ఉంటారు, సంతోషం తెస్తారన్నమాట. సమాధానం ఇంకా వేరే ప్రశ్న కూడా ఏం అడగరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, మీది ప్రభువునకు కావాలి అని చెప్పండి, వాళ్ళు వదిలిపెడతారు. వీళ్ళు శిష్యులు వెళ్ళారు, అదే ప్రకారం అక్కడ వెళ్ళి గాడిదను తీసుకుని వస్తుంటే వాళ్ళు అడిగినట్లు వీళ్ళు చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏమండి, మరలా అదే సమాచారం మార్కు సువార్తలు కూడా చూద్దాం. 11వ అధ్యాయం తీయండి. రెండో పాత్రను చూస్తున్నాం. రాజు పట్టాభిషేకులు అవటానికి రెండో పాత్ర కంచెరి గాడిద. ఓకేనా? మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. 1 నుంచి 10 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివకొండ దగ్గరున్న బేతనియ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూసి మెదుటిన్న గ్రామమునకు వెళ్ళిడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడును ఎన్నడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. అంటే ఈ గాడిద ఒక మీద ఎవరన్నా భారాలు పెట్టి బరువు మోసేటువంటి విధానంలో దాన్ని వాడున్నా కానీ అది పనిచేయదు. మళ్ళీ అది ఎప్పుడు ఏ బరువు మోయినది, దేనికి ఉపయోగించినదై ఉండాలి. రాజు ఎక్కేటువంటి గాడిద. ఓకేనండి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు. అందులో 2వ వచనం 2వ లైన్, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును, అదిగోండి, ఎప్పుడునో కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరు ఉపయోగించినటువంటి ఆ యొక్క విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నారు. తర్వాత ఎవడైనా మీరు ఎందుకు ఇలాగూ చేస్తున్నారని మీతో అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పి తక్షణమే అతడు దాన్ని ఎక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అదిగోండి, ఎవరైనా అడిగితే ఒకే ఒక మాటనండి, ప్రభువునకు కావాలి అని చెప్పండి, వెంటనే ఏం చేస్తారంట? విడిచిపెట్టారు. ఓకేనా? అదే విషయాన్ని లోక సువార్త 19 అని కోడ్ చేసుకోండి. మీరు తర్వాత రెఫరెన్స్ ధ్యానం చేయడానికి, సందర్భాలు ధ్యానం చేయడానికి ఉపయోగపడతాయి. లోక సువార్త 29 నుంచి 38 వచనాలు, 29 నుంచి 38 వచనాలు. అందులో చూడండి వాళ్ళు ఏమని అడుగుతున్నారు చూడండి. 34వ వచనంలో వాళ్ళు ఏమని అడుగుతున్నారు చూడండి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదండ్రి. 33వ వచనం, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఏం చేశారంట? అడిగారు. అడగగానే అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదని చెప్పిరి. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు కావాల్సి వచ్చింది. అందులో ఎవరు దేనికి ఉపయోగించినటువంటి ఒక కంచెర గాడిదని తీసుకుని ఎందుకు అంటే ఇది ప్రభువునకు కావాలని చెప్పండి అన్న కదా. ఈ ప్రభువుకి ఎందుకు కావాలి ఇది అంటే, మనం ఇశ్రాయేల్లో ఒక సాంప్రదాయాన్ని చూసాం. రాజుగా పట్టాభిషేకులు అవ్వాలంటే
రాజుగా అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆ యొక్క మార్గాల్లో వీధులు గుండా రావాలంటే దేని మీద రావాలి? గాడిద మీదనే రావాలి. దానికోసం యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి శిష్యులు దేని తీసుకొస్తున్నారండి? మొదటిది ఏమో తండ్రి అభిషేకించాడు, భూలోకానికి పంపించాడు. ఇక్కడ తాను రాజుగా గుర్తింపు రావటానికి, ప్రజలందరూ తెలుసుకోవటానికి దేవుడు చక్కటి ఏర్పాటు చేసి గాడిదనే ఏర్పాటు చేస్తాడు కదా. సొలొమోను దగ్గర కూడా ఏమి ఎక్కించాడు? రాజుగా అయ్యేటప్పుడు కంచిరి గాడిదని ఎక్కాడు. యేహూ కూడా ఎలా ఎక్కొచ్చాడు? కంచిరి గాడిద మీదే. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు కూడా దేని మీద ఎక్కి రాబోతున్నాడు? నెక్స్ట్ ఇక గాడిద మీద ఎక్కి రాబోతున్నాడు. అంటే అభిషేకం పొందుకున్నారు, దీని మీద ఎక్కి రాబోతున్నారు. ఆ తర్వాత సొలొమోను దగ్గరికి వెళ్తే ఎక్కువచ్చేటప్పుడు వీళ్ళు ఏం పర్వాలి? యేహూ దగ్గర కానీ ఇశ్రాయేలు దగ్గర కానీ దారి పొడుగుతూ వీళ్ళు ఏం పర్వాలండి? బట్టలు పర్వాలి, బట్టలన్నీ పర్వాలి రోడ్ల మీద. అయితే యేసుక్రీస్తు వారుగా జరిగింది వెళ్ళొచ్చు. ఓకేనండి. లోకసువార్త ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆగండి. మార్కు మత్తయి తర్వాత వెళ్తారు. 33 నుంచి చూద్దాం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావాల్సిందన్నది. తర్వాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దారి మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఏం చేశారంటండి? అక్కడ ఎవరైతే సొలొమోనుకు యేహూకు దారి పొడుగున బట్టలు పరిచారో రాజు అయ్యేటప్పుడు, పట్టాభిషేకులు అయ్యేటప్పుడు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది? దారి పొడుగున బట్టలు పరుస్తూ వాళ్ళు గాడి మీద ఎక్కించి తీసుకొస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేయాలి? సొలొమోను దగ్గర గాడిద మీద ఎక్కొచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు పేరట వచ్చేటువంటి రాజుకు జయము స్తుతి కలుగునుగా కానీ గాన ప్రతిగానాలు చేస్తూ భూమంతా దద్దరిల్లే విధంగా సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఎందుకంటే మమ్మల్ని ఏలేటువంటి ప్రభు అని. ఓకేనా. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. 35 నుంచి 36 నుంచి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. 36, 37 వచ్చి ఒలీవ కొండ నుండి దిగువ చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతా సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాకని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందండి? ఇశ్రాయేలు అందరూ సంతోషంగా ఆనందంగా ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడిగా కానీ ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ఏం చేశారు? రాజుని ఆ మార్గుల వీధుల్లో తిప్పుతూ ఉన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారు. ఓకేనా. ఇప్పుడు మార్క్స్ వార్త కూడా చూడండి. మార్క్స్ వార్త రండి. అక్కడ ఇంకొక మాట అండి, మీరు గనక మౌనంగా ఉంటే ఏ కేకలు పెడితే అని చెప్పారు తెలుసా? ఒక మాట చదివి ఇచ్చేద్దాం. మీరు అసలు అక్కడ ఇశ్రాయేలు గారికి మౌనంగా అట్లా ఉంటే ఏం చెప్పుకోండి, రాజు కాదని కనుక వాళ్ళు అంగీకరించుకుని అట్లా మౌనంగా ఉంటే ఏది కేకలు పడతాయి అనేది చెప్పారు. చూడండి ఎవరు అరుస్తారంట. 39 ఆ సమూహంలో ఉన్న కొందరు అంటే వాళ్ళు ఎవరో కూడా చెప్పారు, పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా. లోకసువార్త 21వ అధ్యాయము 39 వచ్చింది. నేను చదివింది లోకసువార్త 21:39. ఒకసారి తీయండి. వచ్చిన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 7 మాటలు చదివేటప్పుడు వీళ్ళ సంభావన మన దగ్గర అస్తమానం ఎదురవుతూ ఉంటుంది. పరిచయాలైనటువంటి గురించి, వాళ్ళ తెగ గురించి మన అస్తమానం ధ్యానం చేయాలి. అందుకని ఒక క్లూ కోసం మీకు ఇక్కడ చెప్పడానికి మళ్ళీ కంబ్యాక్ అయ్యాలి. ఓకేనండి. 7 మాటలు ధ్యానం చేసేటప్పుడు అస్తమానం వీళ్ళ గురించి మనం ధ్యానం చేయాలి. అసలు వీళ్ళు ఎలాంటి వారు అనడానికి ఒక చిన్న హింట్ అనమాట. 21:39 వచనంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులను మిగిలిన ఇశ్రాయేలీయులు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడుగా కానీ సంతోషంగా స్తుతిస్తుంటే ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడు చూడండి. 39 వచనంలో ఆ సమూహములో ఉన్న కొందరు,
లోకాసు వార్త 19వ అధ్యాయము 39 రెఫరెన్స్. ఓకేనా? లోకాసు వార్త 19వ అధ్యాయము 39 నేనేమన్నా మిస్టేక్ చెప్పానా? 21 అని చెప్పాను, సారీ. 19వ అధ్యాయం, క్షమించండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 39 ఇందాక మనం చదివిన సందర్భంలోనే కింద మాట నేను చదువుతాను. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పారు. వీళ్ళకి ఇంకా గట్టిగా, ఇశ్రాయేలుతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా కొంచెం గట్టిగా ప్రభు రాజు స్తుతించబడి గట్టిగా అరుస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు, అయ్యా నువ్వు గద్దించాలనే అంటున్నారు. అంటే పరిసయ్యులు దేన్ని అంగీకరించట్లేదు, ఎవరిని అంగీకరించట్లేదు? రాజు అనే దాన్ని అంగీకరించట్లా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు రాజు అనే దాన్ని వాళ్ళు అంగీకరించట్లా. అయ్యా నీ శిష్యుల్ని గద్దిస్తావా లేదా అంటే అప్పుడు క్రీస్తు ప్రభువారు ఏమంటారు? ఆయన వారిని చూసి, అంటే ఎవరిని? పరిసయ్యులను చూసి, వీరు ఊరుకుండిన ఎడల, అంటే శిష్యులు కనుక మౌనంగా ఉంటే, లేదా ఇశ్రాయేలు మౌనంగా ఉంటే, ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుతున్నాను. ఎవరు ఒప్పుకుంటారంట? సృష్టి ఒప్పుకుంటుంది రాజు అని, ప్రకృతి ఒప్పుకుంటుందయ్యా. నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, నువ్వు పరిసయ్యుడివి, ధర్మాన్ని బోధించాడు వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు, ఇశ్రాయేలుకి రాజు గురించి చెప్పేటువంటి ఆధిక్యతలు కలిగిన వాడు నువ్వు. ప్రవచనాలు నీ దగ్గర ఉన్నాయి, సమాచారం నీ దగ్గర ఉంది, నువ్వే ఇశ్రాయేలుకి చెప్పాలి. ఈ సంఘటన అంతా దేనికి సాదృశ్యంగా జరుగుతుందంటే ఇతను రాజు నువ్వే చెప్పాలి. కానీ నువ్వేమంటున్నావు? రాజు లేడు, పాడు లేడు, మీ శిష్యులు నాగమని కాసేపా. నేటి కాలం కూడా అంతే. నీ దగ్గర గ్రంథం ఉంది, సమాచారం ఉంది, రాజుగా ప్రతిష్ఠించబడినటువంటి లేఖనాలు, పరిశుద్ధాత్మల లేఖనాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో పరిశుద్ధాత్మల లేఖనాలు లేవు, క్రొత్త నిబంధన లేదు. నేటి కాలంలో పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది, ప్రవచనం ఉంది, నెరవేర్పు ఉంది. నేటి కాలంలో గ్రహించుకొని చక్కగా బోధ చేయాల్సి నువ్వే ఏమంటున్నావు అంటే, రాజు ఇంకా రాలేదయ్యా, ప్రార్థన చేయండి అంటున్నావు. ఏమంటున్నావు? రాజు ఇంకా రాలేదయ్యా, ప్రార్థన చేయండి. రాజు కావాలని అడగండి, రాజ్యం కావాలని అడగండి. ఎంతటి అజ్ఞానంతో ప్రజలు నడిపిస్తున్నారో ఆలోచన చేయండి. నేటి కాలంలో నువ్వు ఊరుకుంటే ఎవరు కేకలు వేస్తారు? ప్రకృతే కేకలు వేస్తుంది, ఇతను రాజు అని. అప్పుడు పరిసయ్యుడు గమ్మునున్నాడు. ముందే నాకు టైం దొరకకపోదా నేను చూస్తాలే అన్నట్లుగా సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే తర్వాత సిలువకి వెళ్ళిపోతారు కదా. ఇదైనా బట్టి ఎక్కడికి వెళ్తారు? అక్కడ కూడా ఈ ప్రశ్న వస్తుంది. పిలాతు అడిగాడు కదా, నువ్వు రాజు అని. అవును నువ్వు అన్నట్టు అనేసాడు. అక్కడ మొన్నటి నేను రాజునయ్యా, జరిగింది ఎక్కడ కాదు, ఇది పరలోకం నుంచి జరిగినటువంటి ప్రతిష్ఠ. ఇది రాజుగా నేను వచ్చింది, నన్ను పంపించింది. అయితే ఈ లోపల గుర్తించడానికి ఈ సంఘటనలన్నీ మరలా జరగాల్సినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలుకి జ్ఞాపకం వచ్చేస్తుంది, కంచెరగాడి మీద వస్తున్నాడన్నా, బట్టలు పరిచారన్నా, దారి పొడుగున్న జైధ్వనులు జరుగుతున్నాయన్నా, ఇవన్నీ ఎవరికి జ్ఞాపకం వస్తే? ఇశ్రాయేల్ జ్ఞాపకం వచ్చేస్తే నా రాజు వచ్చాడని తెలుసుకుంటారని, గ్రహిస్తారని, లోబడతారని. కానీ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అందరిని ఆగమంటున్నాడు. టైం ఉంది, ఆగండి. దేనికి? అయ్యా వచ్చిన రాజుని జ్ఞాపకం తెచ్చుకోలేదు, వచ్చిన రాజుని గుర్తించలేదు, ఉన్న రాజ్యంలోనికి ప్రవేశించలేదు. ఇంకా టైం ఉంది, వస్తాడు, టైం ఉంది, వస్తాడు. ఈ రాజ్యాన్ని తీసుకెళ్తాకు వస్తాడు. నువ్వు రాజ్యంలో లేకపోతే ఎక్కడుంటా? రాజ్యానికి వెలుపట. రాజ్యం బయట ఉంది, ఏడుపును పండు కొరకటియో ఉన్నాయి, నిత్యం ఉంటాయి. ఏమండి? ఇప్పుడు మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త రండి, 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 7వ వచనం నుంచి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైగా వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచరి. ఇప్పుడు దాకా కొమ్మలు అనేది జ్ఞాపకం లేదు. ఇక్కడ ఏమున్నాయి? ఏ కొమ్మలవి? మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం.
వాళ్ళు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. మనకే మట్టలు దొరుకుతాయి, మన కొబ్బరి మట్టలు దొరుకుతాయి, ఈత మట్టలు దొరుకుతాయి. మరి వాళ్ళకే ఖర్జూరు మట్టలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఏ మట్టలు నరికినట్లు లెక్క? ఖర్జూరు మట్టలు. మనమే మట్టలు నరకాలి? ఏ మట్టలు నరికే పని లేదు. మట్టలు నరకాలంటే వాళ్ళు కత్తి పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏ మట్టలు నరికే పని లేదు. మనకు ఆల్రెడీ రాజు ఉన్నాడు, మనకు పట్టాభిషేకుడు అయ్యాడు, మన పరిపాలన ఉన్నాం. ఓకేనా? వాళ్ళ ఆ సందర్భంలో రాజుగా అభిషేకించడానికి చేసే సందర్భాలు అయ్యి. మనం ఇప్పుడు ఎవరినైనా రాజుని చేయాలండి? మనం ఎవరైనా రాజుని చేయాలా? మనం ఉన్న రాజుని గుర్తిస్తే చాలు. ఓకేనా? అనేకులు 8వ వచనం, అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, వచ్చున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచున్నది. అక్కడ శిష్యులే కనపడ్డారు, కేకలు వేసాల గుంపులు. వాళ్ళనే పరిచయం గద్దించాడు. కానీ ఇక్కడ ఎవరున్నారు? అందరూ ఉన్నారు, జనులు కదా. ముందుగా వెళ్ళేవాళ్ళు, వెనకమళ్ళు వచ్చేవాళ్ళు, అందరూ కూడా ఏ రాజ్యం అంట? మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక అని వీళ్ళు సంతోషంగా ఎవరిని పట్టాభిషేకం చేశారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా పట్టాభిషేకం చేసి ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. ఓకేనా? ఈ సంఘటనలన్నీ కూడా నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ విషయాన్ని మనలో ఏం చేస్తున్నారు? ఒకటి మట్టలాదివారం అని చెప్పి, అసలు మట్టలాదివారమే లేదు. ఆదివారానికి మట్టలాదివారం బైబిల్లో ఎక్కడా లేదు. కాకపోతే మట్టలు పెట్టుకుని ఊరేగించేటువంటి ఒక పద్ధతిని ఎవరో ప్రవేశపెట్టారని దీన్ని మట్టల ఆదివారం ఉన్నారు. బైబిల్ మొత్తం ఎక్కడ చదివిన పిన్ పాయింట్లో కూడా మట్టల ఆదివారం అని ఎక్కడ లేదు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? అయితే చేసే నువ్వు మట్టల ఆదివారంలో మట్టలు పట్టుకొని ఊరేగుతున్నావు కదా, అక్కడ నువ్వేమని చెప్తున్నావు? క్రీస్తు గురించి ఏమని చెప్తున్నావు? క్రీస్తు ఎవరిని గుర్తించావు? దేని గురించి, ఎవరిని పట్టాభిషేకం చేయడానికి నువ్వు వెళుతూ ఉన్నావు అని అంటే ఎవరు సమాధానం చెప్పరు. ఎవరు దీనికి? ఎందుకనంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకోలేదు. ఇది పండుగ అనుకున్నారు, పండుగలాగే చేస్తారు తప్ప ఈ పండుగ వెనకమాల ఉన్నటువంటి పరమార్థమో తెలియదు. ఆనాటి కాలంలో జరిగింది, క్రీస్తు రాజు పట్టాభిషేకం జరిగింది. నేటి కాలంలో ఎవరికి పట్టాభిషేకం? నేటు క్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారు, నువ్వు చేయాల్సిన పనేంటి అనేది ఇప్పుడు కాసేపు మనం చూసి ముగించుకున్నాం. ఆల్రెడీ పట్టాభిషేకం అయింది, క్రీస్తు ప్రభువు రాజు అయ్యాడు, రాజుని ఒప్పుకున్నాడు, దానికోసం ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నారు? ఇప్పుడు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త తీయండి. అందరూ కూడా క్రీస్తు ప్రభువుని పట్టాభిషేకం చేసిన తర్వాత ఇతను రాజు అని అందరూ జయధ్వనులు చేస్తుంటే, ఇతను రాజు కాదు, ఈయన మరి కుమారుడు, ఇతను రాజు కాదు, యేసేపు కుమారుడు, ఇతను రాజు కాదు, వడ్లవాని కుమారుడు అని చెప్పి, మాకు రాజు సీజరే, ఫరోనే అన్నట్లుగా వాళ్ళు అంటూ ఇతడు దేవదూషణ చేస్తూ రాజు అని చెప్పుకుంటూ నీకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళు ఎక్కడికి నడిపించారు? తీర్పులోకి నడిపించారు. ఆ తీర్పుల్లో కూడా అడిగినటువంటి ప్రశ్న, నువ్వు రాజు అంటే నేను డైరెక్ట్ రాజునని ఆయన ఒప్పుకున్నప్పటికీ కాదు అని చెప్పి వీళ్ళు సిలువేయండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన సిలువకు అప్పగించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం. ఇప్పుడు నేటి కాలంలో క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సంగతి ఇప్పుడు ఎలా ఉన్నాడనంటే, మత్తయి సువార్త 18వ వచనం నుంచి, మత్తయి సువార్త 8:18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎప్పుడండి మాట అంటే ఆయన కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి శిష్యులకు కనపడుతున్నటువంటి సందర్భంలో
చెప్తున్న మాట ఇది. ఓకేనా? ఆయన వారి యొద్దకు వచ్చి అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకేనండి. ఆయన వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు ఎలా ఉన్నాడట ఆయన? 3 లోకాల్లో సర్వాధికారం పొందుకున్నటువంటి రాజుగా, పరిపాలకుడిగా, ప్రభువుగా ప్రతిష్ఠించబడినటువంటి వాడిగా క్రీస్తు ప్రభువారు అధికారాన్ని పొందుకొని ఎవరు చెప్తున్నారు ఈ మాటని? శిష్యులకి చెప్తున్నారు. అయ్యా, ఇప్పుడు నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. రాజు వచ్చాడని చెప్పండి. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆయన రాజ్యం ఉందని చెప్పండి. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆ రాజ్యంలోనికి ప్రవేశం వెళ్ళాలో చెప్పండి. నాకు అధికారము, నేను రాజుని, నాకు రాజ్యం ఉంది, నాకు అధికారం ఎవరికి చెప్పండి? రాజుకే, వేరే వాళ్ళకు ఉండదు. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అక్కడ 3 లోకాలు అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అడిగి తీసుకొచ్చారు. ఓకేనండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ ఒక లోకం, అదే లోకం పరలోకమందున్న అంటే పరలోకం. రెండవది భూమి మీద ఉన్న వారిలో కానీ ఇంకో లోకం, ఏ లోకం? భూలోకం. 3 లోకాలు అని చెప్పాను కదా. సర్వాధికారం కలిగి ఉన్నది 3 లోకాలు అని చెప్పాను కదా. మొదటి పరలోకం, 2 భూమి మీద ఉన్నవారిలో కానీ, 3వది భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామను వంగనట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తుని ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అదిగోండి, ఏమని ఒప్పుకోవాలట? 3 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పరలోకంలో వాళ్ళు, భూలోకం వాళ్ళు, భూమి కింద ఉన్నటువంటి లోకంలో వాళ్ళు యేసుని ఏమని ఒప్పుకోవాలట? నేను చదువుతాను, అది గుర్తుపెట్టుకోండి. యేసుని 11వ వచనం 2వ లైన్. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు. ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజు. 3 లోకాల వాళ్ళు కూడా ఏం చేయాలి? రాజు అని ఒప్పుకోవాలి. రాజుగా వచ్చాడని, రాజుగా ప్రతిష్ఠించబడ్డాడని, రాజుగా పాలిస్తున్నాడని, రాజ్యం ఉన్నదని, అధికారం ఉన్నదని, ఆయన అధికారం కిందనే సర్వ మానవాళిని పరిపాలించబడాలని ప్రతి వాళ్ళు ఏం చేయాలి? మోకాళ్ళు నొప్పుకోవాలని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఇప్పుడు ఎలా ఉన్నాడండి? రాజుగా. ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఓకేనండి, పరలోకమందు ఉన్నాడు. రోమిల పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. తీసారండి? రైట్. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. క్షమించండి, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడునో ఆయనే. ఇప్పుడు ఎక్కడున్నాడంటే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడట. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఉండి ఏం చేస్తున్నారు? మన కొరకు విజ్ఞాపన చేస్తారు. రాజుగా అక్కడుండి రాజ్యపాలన చేస్తూ మన లోపాలు, మనం చేసిన తప్పిదాలు, మన ఆయన దూషించిన విధానాన్ని బట్టి, అతిక్రమలను బట్టి, వ్యతిరేకతను బట్టి మన కోసం ఏం చేస్తున్నాడు? ఇక నువ్వు వేరే వారి ద్వారా వెళ్ళి మొరపెడదామంటే అవ్వదు. అర్థమైందండి? నువ్వు వేరే వారి దగ్గరికి వెళ్ళి నీ రికమెండేషన్ పనిచేస్తుందని ఆయనకి, తండ్రికి రికమెండేషన్ లెటర్ ఇద్దామంటే అవద్దు. మన రికమెండేషన్ లెటర్ ఎవరు ఇస్తున్నారు?
క్రీస్తు. కానీ నేటి కాలంలో చాలా మంది రికమెండేషన్ లెటర్స్ ఉన్నాయి, చాలా మార్గాల ద్వారా ఉన్నాయి. నేను అన్నమాట మీకు అర్థమై ఉంటుంది. గ్రహించిన వారు ధన్యులు, వాళ్ళు చిరకాలము దేవునితో ఉండాలి. ఓకేనా? మన కోసం విజ్ఞాపన చేసేది దేవుని కుడి పార్శ్వన ఉన్నది ఏకైక నాథుడు క్రీస్తు ప్రభువు తప్ప ఎవరు లేరు. మరణించి తిరిగి లేచింది ఎవరు? క్రీస్తు ప్రభువు. మనకు ప్రతిష్ఠించబడినటువంటి రాజు ఎవరు? క్రీస్తు ప్రభువు. మన పాపాలు క్షమించింది ఎవరు? క్రీస్తు. మన కోసం విజ్ఞాపన చేసేది కూడా ఎవరు? నువ్వు వేరే వారి ద్వారా వెళ్ళి ఆ పాపాలు క్షమించబడితే అన్నట్లుగా నువ్వు మొరపెట్టావనుకో, దానికి లేదు. నేనే మార్గము, నా ద్వారా తండ్రి అంది, నా ద్వారా తండ్రి అంది. ఎక్కడున్నాడంటే దేవుని కుడి పార్శ్వన ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక. ఇన్ని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు, ఇంత సర్వసత్యము గ్రంథం మన దగ్గర ఉన్నా కానీ గ్రంథంలో విషయాలు మీకు పట్టవు, గ్రంథంలో విషయాలు మీకు వద్దు, మేము చెప్పింది సత్యము, మేము చెప్పింది చేయండి అని మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మోయే సత్యము కానీ భారాలు మోపుతూ పరిచయల్లాగా, శాస్త్రులాగా. తల్లిదండ్రులని సన్మానించండి అయ్యా, పూజించిందని వాక్యం చెప్తే లేదు లేదు మీరు మా కానుకలు ఇస్తే వాళ్ళని పూజించినట్టే, వాళ్ళని సన్మానించినట్టే అని లేఖనాలను మార్చి వాళ్ళకి బోధ చేశారంట పరిచయాలు, శాస్త్రులు, ఇశ్రాయేలుకి. ఏమండి? అట్లాంటి జనాంగం నేటి కాలంలో కూడా ఉన్నారు. ప్రజలారా మీరే గ్రహించాలి, ప్రజలు మీరే తెలుసుకోవాలి సత్యం ఏంటో, లేఖనం ఏంటో, దాని పరమార్థం ఏంటో, దేవుడు ఏం చెప్తున్నాడో, అసలు భక్తి జీవితం అంటే ఎలాగో అనేది మీరే గుర్తించాలి. చెప్పినటువంటి మాటలు బట్టి మీరు వారి ఫలాల ద్వారా వారి నోటి ఫలం ద్వారా తెలుసుకోవచ్చు అన్నాడు. ఎలా గుర్తించాలి అంటే వాళ్ళ ఫలము, నోటి ఫలం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేఖనం ఉంది, వాళ్ళ మాట ఉంది, దీనికి విరుద్ధంగా ఏదొచ్చినా సరే వాళ్ళు వేరే వాళ్ళు ప్రవక్తలు అని మీరు జ్ఞాపకం తెచ్చుకోవచ్చు అన్నాడు అన్నమాట. రైట్. హెబ్రీ పత్రిక 7:25 వచనం చూడండి. 25 వచనం. 23 నుంచి 25 చదువుతారు, ఎందుకంటే కొంచెం క్లుప్తంగా ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు అనటానికి కొంచెం వివరణ రావటం కోసం 23 నుంచి తీసుకుంటున్నా. చూడండి. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండు సాధ్యము కానందున అనేకులైరు గాని, అంటే పాత నిబంధనలో యాజకులు ఉండేవాళ్ళు తెలుసు కదా, వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? చనిపోయేటువంటి వాళ్ళు. అందుకని అనేక మంది యాజకులు అయిపోయారని చెప్తున్నాడు. ఇప్పుడున్న యాజకుడు ఆయనకున్న గొప్పదనం గురించి చెప్తున్నాడు. చూడండి. ఈయన నిరంతరము ఉండువాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. అంటే ఎవరు? యేసుక్రీస్తు వారికి నిరంతరం ఉంటాడు. చనిపోయినటువంటి వాడిగా కానీ శాశ్వత కాలం మనకు ఉన్నాడేమో అని బాధలు లేవు. ఈయన నిరంతరం ఉంటాడు, ఎల్లప్పుడూ ఉండువాడే. ఆయన యాజకత్వం నిరంతరం జరుగుతూ ఉంటుంది. నేడు ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయనే ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఆయన, యాజకత్వం జరుగుతుంది. దేవాలయంలో యాజకత్వం జరుగుతుంది. దేవుడు సంపాదించుకున్న తన ప్రజల మధ్య యాజకత్వం చేస్తున్నాడు. నేటి కాలంలో ఇప్పటికీ ఆయన ప్రధాన యాజకుడు అయితే మనం అందరం ఆయన ప్రజలమై ఉన్నాం. ఓకే, ముందు కొనసాగుతారు. 24. ఈయన నిరంతరం ఉండేవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారికి పక్షమున విజ్ఞాపమును చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక. ఎవరి ద్వారా వెళ్ళాలంటే మనం? ఈయన ద్వారా తండ్రి యొద్దకు వచ్చేవారి పక్షాన విజ్ఞాపన చేయటానికి దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. మరి నువ్వేమన్నా అబ్రహాం ద్వారా వస్తానంటే ప్రయత్నం చేయొచ్చు, ఇస్సాకు ద్వారా వస్తానంటే ప్రయత్నం చేయొచ్చు, యేసేపు గారి ద్వారా వస్తానంటే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ ఎవరున్నారట? ఈయన ద్వారా తండ్రి వద్దకు వచ్చేవారు పక్షాన విజ్ఞాపన చేయడానికి అధికారం పొందుకున్నవాడిగా ఉన్నాడు. అంటే రాజుగా అంగీకరించాలని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారిని ఎలా అంగీకరించాలి? రాజుగా అంగీకరించాలి. ఆయన నా పరిపాలకుడు, నాకు ప్రభువు, రక్షకుడు, ప్రధాన యాజకుడు,
అని నువ్వు అంగీకరించి ఆయన పరిపాలన ఆయన తరపున ఆయన నుంచి తండ్రి దగ్గర చేరుకోవాలని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉంటే, రాజు లేడు, రాజ్యం రాలేదు అని ప్రార్థన చేసేటువంటి గుంపులోనే చాలా మంది ఉన్నారు అండి. మనకు మధ్యవర్తి కూడా ఎవరో యేసుక్రీస్తు వారు. నరులకు, దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకి యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళింది ఎందుకు, తండ్రి దగ్గరికి చేరుకుంది ఎందుకు అంటే, ఆయన శాశ్వత కాలం ఉండేటువంటి లోకంలో మనం కూడా ఉండాలని స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళాను అని చెప్పి అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అదిగోండి, ఆయన ఉండే స్థలంలో ఉండాలి అంటే, ఆయనతో పాటు శాశ్వతంగా మనం దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండాలంటే దయతో వాక్యాన్ని స్వీకరించండి. ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి పంపగా వచ్చినటువంటి క్రీస్తు అనగా రాజు, ఇశ్రాయేలుని విమోచించడానికి, సర్వమానవాళి పాపాలు క్షమించబడటానికి పంపించబడినటువంటి దైవమానవుడు, దేవుని కుమారుడు. ఆయన వచ్చిందే నీవు నేను తీసివేసుకోలేనటువంటి పాప భారాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి పాప విముక్తుడు. ఆయన వచ్చాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తిరిగి లేచి ఇదిగో సర్వమానవాళ్ళు నన్ను విశ్వసిస్తే, నన్ను నమ్మితే, పాపము లేకుండా జీవిస్తే, పాపము చేయకుండా జీవిస్తే మరలా మీరు కూడా నాతో పాటు తిరిగి లెగిస్తారు. నువ్వు విశ్వసిస్తున్నావా నా మాటలు అంటే, విశ్వసించిన వారు నమ్మాలని, బాప్తిసం పొందాలని, బాప్తిసం పొందిన తర్వాత నేను భూమి మీద ఉన్న నాల్లో రాజ్యం ఉందని చెప్పాను, ఆ రాజ్యంలో చేర్చబడాలని. ఆ రాజ్యంలో చేర్చబడితే నేను మీకు రాజు అవుతాను, నేను మీకు పాలకుడిగా ఉంటాను అని ఆయన చెప్పారు. మరలా వచ్చినప్పుడు ఏం చేస్తాను, ఈ రాజ్యాన్నే తీసుకుని వెళ్ళి నా తండ్రికి అప్పగిస్తాను. భూమి మీద ఉన్న నన్ను రాజుగా స్వీకరించారు, వీళ్ళు నా రాజ్యంలో చేర్చబడ్డారు. నువ్వు ఏర్పాటు చేసింది రాజ్యము కనుక నీకే అప్పగిస్తానని చెప్పి ఆ రాజ్యాన్ని అప్పగించి శాశ్వత కాలం ఆయనతో పాటు ఆయన ఉండే స్థలంలో ఉంచుకుంటారట. అంటే ఆయన స్థలంలో ఉండాలంటే మనం ఏం చేయాలండి, కుమారుడిగా అంగీకరించి ఈ భూలోకానికి వచ్చినటువంటి పాప విముక్తుడిగా ఆయన మాటలు విని మన మనసు మార్చుకొని పశ్చాత్తాపడి మనలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకొని నాకు ప్రభువుగా ఉంటానని నాకు అంగీకారమే అని చెప్పి బాప్తిసం ద్వారా అంగీకారాన్ని తీసుకొని మనం ఆయన రాజ్యంలో చేర్చబడి విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు మనం ఆయన వచ్చినప్పుడు ఆయన స్థలంలో, ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో ఉంటాము అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, నువ్వు ఎవరి రాజ్యంలో ఉన్నావు? మొదటగా నువ్వు ఎవరి రాజ్యంలో? 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు ప్రభువారి రాజ్యం, రెండోది క్రీస్తు ప్రభువారు లేని రాజ్యం. 2 రాజ్యాలు ఉన్నాయి. ఆయన రాజుగా ఉన్న రాజ్యం, ఆయన రాజుగా లేని రాజ్యం. ఆయన పాలిస్తున్నటువంటి రాజ్యం, ఆయన పాలించిన రాజ్యం అవుతుంది. ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన వాక్యము ఏలుబాటు చేస్తున్నట్టు ఒక రాజ్యం ఉంది. ఆయన నీతి, ఆయన వాక్యము లేని రాజ్యము ఒకటి ఉంది. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని రాజుగా రావాలి అని నువ్వు అడుగుతున్నావు అనుకోండి, నువ్వు ఎక్కడ లేవు? ఆయన రాజ్యంలో లేవు. మరి ఎక్కడున్నావు అంటే వేరొక రాజ్యం ఉంది. అది అన్నాడు, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ఒక రాజ్యం ఉందని అన్నాడు. అక్కడ నువ్వు రాజుగా ఇంకా గుర్తించలేదా?
రాజ్యాన్ని స్వీకరించలేదా అంటే, నువ్వు ఈ లోక రాజ్యంలోనే ఉంటూ ఎవరిని అడుగుతున్నావు? వచ్చిన రాజుని, స్థాపించిన రాజ్యాన్ని అడుగుతా ఉన్నావు. దేవుని కుమారుడు క్రీస్తు వారి లోకానికి వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే ఆయన సంఘము. ఆయన సంఘమే ఆయన రాజ్యం. దానికి కొలస్సే పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాటని రాజ్యం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన సంఘమే ఆయన రాజ్యం అనడానికి చక్కటి వచనం 1వ అధ్యాయం కొలస్సే పత్రిక 13వ వచనం. త్వరగా కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా అంధకార సంబంధమైనటువంటి అధికారం, అంటే పాప జీవితాన్ని నుంచి అని అర్థం. అంధకారం అంటే పాపం. ఈ లోకంలో పాపం అంటే అబద్ధము, మోహపు చూపు, పొరుగువారు ఆశించడము, అన్యాయంగా మాట్లాడటము, దూషణ, అసూయలు, కక్షలు, రకరకాలు అన్నీ కూడా పాపం కిందకు వస్తాయి. క్రీస్తు వారిని అంగీకరించకపోవటం, దేవుడిని కలిగి ఉండకపోవటం, సంఘాన్ని గుర్తించకపోవటం, ఆయన పాలనలో ఇవన్నీ కూడా పాపం కిందకు వస్తాయి. ఓకేనండి. అన్నిటిలో నుంచి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల నుంచి విడుదల చేస్తారా? చేశారా? విడుదల చేసి అంటే ముగించింది. అప్పుడే విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, తానే ప్రేమించాడంట. రాజ్యాన్ని ఎవరు ప్రేమించారు? తండ్రి అయిన దేవుడు ప్రేమించాడట. అది ఎవరిది రాజ్యం? తన కుమారుని యొక్క రాజ్యం కాబట్టి ఆయన ప్రేమించాడట. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు ఉంది. అక్కడ చేస్తాడు అని ఉందా? చేశాను అని ఉంది. అంటే అర్థం ఏంటి? ముగించబడింది. రాజ్యంలోకి చేర్చాడంట, రాజ్య నివాసులుగా చేశాడంట. అంటే రాజ్యం ఉందనా లేదనా? అంధకార సంబంధ అధికారుల నుంచి విడుదల చేయడం ఏంటి? బాప్తిసం పొందినటువంటి వాళ్ళు విడుదల పొందారని అర్థం. బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడ చేరుతున్నారట? రాజ్యంలో చేరుతున్నారట. ఆయన రాజ్యం ఏంటంటే, బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడ చేరుతున్నారండి? నేటి కాలంలో సంఘంలో చేరుతున్నారు. అంటే సంఘమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఉందర్రా అంటే ఏమంటున్నారు? దేన్ని అప్పగిస్తారో తెలుసా? లేనిదాన్ని అప్పగిస్తారా? ఉన్నదాన్ని అప్పగిస్తారా? ఉన్నదాన్ని అప్పగిస్తారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:24. ఓకేనండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చింది. దేని అప్పగిస్తారట? రెండోసారి వచ్చినప్పుడట ఉన్న రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడంట. రాజ్యం స్థాపించడానికి కాదు ఇప్పుడు వచ్చేది, రాజ్యాన్ని అప్పగిస్తాడు. అర్థమైందండి? అంటే ప్రజలందరూ ఎక్కడ చేరాలని దేవుని యొక్క ప్రణాళిక అంటే రాజ్యములో చేరాలని. రాజ్యం అంటే సంఘము, అంటే సంఘములో చేరాలని. ఈ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు ప్రభువారు. అంటే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభువారు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రాజుగారి యొక్క పరిపాలనలో ప్రజలు ఎలా ఉండాలని? సంతోషంగా, శాంతిగా, సమాధానంగా, పరలోకం నా లోకం అన్నట్లుగా ఇక్కడ నీతి న్యాయాలతో జీవించాలని ఆ రాజ్యం యొక్క ఉద్దేశము. కానీ రాజ్యంలోకి రాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, మన ఒక రాజ్యం ఉంది, మన రాజ్యం మందే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, రాజ్యమే సంఘము. ఆయన క్రీస్తు శిరస్సుగా ఉన్నారంటే రాజుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు
పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. మనం ఎక్కడుండాలి? ఆయన పరిపాలన కింద ఉండాలి. మరి నేటి కాలంలో నువ్వు ఈ రోజున మట్ల ద్వారం చేస్తున్నావు కదా, ఆయన ఎవరని గుర్తించావు? మొదటిదిగా ఎవరని గుర్తించావు? నువ్వు చేసే పని ఏమని చెబుతున్నావు? సమాచారం బయటికి ఏమని చెబుతున్నావు ఆ కార్యక్రమం ద్వారా? మూడవది, నువ్వు ఎవరిని పట్టాభిషేకం చేయటానికి కార్యక్రమం చేస్తావన్నావు. ఆల్రెడీ పట్టాభిషేకులు అయ్యాడు, పట్టాభిషేకం అయినాన్ని మనం గుర్తించాలని లేఖనం చెప్తుంటే నువ్వు ఎవరిని పట్టాభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తావు? మట్టలాదివారు వెనకమల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రీస్తు ప్రభువారు భూలోకంలో రాజుగా పట్టాభిషేకుడు అయ్యారు. దానికి సంతోషంగా ఆనందంగా నాటికాలంలో ఇశ్రాయేలీలు యూదులు అందరూ కూడా ఏం చేశారు? జయధ్వనులు చేశారు. పట్టాభిషేకుడైనటువంటి రాజుని గుర్తించారు వాళ్ళు. ఇశ్రాయేల్ చాలా మంది గుర్తించారు. కొంతమంది తొలగిపోయారేమో కానీ ఎక్కువ శాతం గుర్తించి 3000 మంది వచ్చేసారు నాకు ప్రభువు రాజు అని. పెంతెకొస్తు పండుగ ఎంతమంది వచ్చారు? 3000 మంది వచ్చారు. తర్వాత 5000 మంది వచ్చారు. తర్వాత 7000 మంది వచ్చారు నాకు రాజు అని గుర్తించినటువంటి వాళ్ళు. కాబట్టి ఫామ్ సండే రోజున మనం గమనించాల్సింది ఏంటంటే మనకి రాజు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. మనకు రాజ్యం ఉంది, అది సంఘం. నేటి కాలంలో పాలన జరుగుతుంది ప్రధాన యాజకత్వంతో. ఆయన చేస్తున్న పాలకుడు ప్రధాన యాజకుడు మన క్రీస్తు ప్రభువారు. మనం నమ్మి బాప్తిసం పొందడం ద్వారా సంఘంలో అనగా రాజ్యంలో చేర్చబడి ఆ ప్రధాన యాజకుని కింద మనం జీవిస్తూ ఉంటాం. ఆ రాజు చట్టం కింద మనం జీవిస్తూ ఉంటాం. ఆ రాజ్య పాలన మనల్ని ఏలుబాటు చేస్తూ ఉంటుంది. అది సంతోషంగా ఆనందంగా మనల్ని నడిపించడానికి చక్కటి నూతన నిబంధన చట్టాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది క్రీస్తు ప్రభువారు రాజు, రాజ్యం ఉన్నది, ఆయన పరిపాలకుడిగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెలుసుకోకపోతే తెలుసుకొని ఈ యొక్క పట్టాభిషేకం ఎందుకు జరిగిందో తెలుసుకొని రాజుగా గుర్తించండి, రాజ్యం ఉన్నదాన్ని గుర్తించండి. రాజ్యంలోకి రాని వాళ్ళైతే రాజ్యంలోనికి రండి. రాజ్యంలో వచ్చిన వాళ్ళైతే ఆయన చట్ట ప్రకారం జీవిస్తూ ఆయన రాజుకి లోబడుతూ ముందుకి కొనసాగినట్లయితే అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు, భౌతిక సంబంధ మేలులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు రాజ్యము, ప్రభువైన దావీదు రాజ్యం మనకు వచ్చినగా కానీ సంతోషంగా స్తుతించారు అని చెప్పి మనం ఇందాక చూసాం కదా. అంటే అర్థం ఏంటనుకున్నారు? దావీదు పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా జీవించగలిగారు. అంత మంచి పరిపాలన అందించాడు దావీదు గారు. దావీదు కన్నా గొప్ప వ్యక్తి, దావీదుని సృజించినటువంటి గొప్ప వ్యక్తి మన క్రీస్తు ప్రభువు. ఆయన పాలన ఎలా ఉంటుందో రుచి చూసిన వాళ్ళు ఇందులో ఇమిడి కొనసాగుతూ ఉంటారు. రుచి చూడక, రుచిని ఎరగక ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు మాకు కీరకాయలు, దోసకాయలే కావాలని ఐగుప్తుకి వెళ్ళిపోతారు. గుర్తించిన వాళ్ళు మాత్రం బండ్లు నీళ్ళు తాగుతారు, వచ్చిన మన్నా ఆహారాన్నే భుజిస్తారు, ఆయనతో కొనసాగుతూ ఉంటారు. ఇది గొప్ప రాజ్యం అని రోజు స్తుతిస్తూ ఉంటారు. అది ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ స్తుతికి కారణం. అది నేటి కాలంలో మనం కూడా అంత గొప్పగా క్రీస్తు రాజ్యాన్ని హెచ్చిస్తూ, రాజ్యాన్ని గుర్తిస్తూ ముందుకు కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఫామ్ సండేది క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగింది. క్రీస్తు రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు. అందుకనే పిలాతు ముందు నుంచొని నేను రాజునే అనగలిగాను. ఓకేనండి. రాజుగా పట్టాభిషేకం కావాలంటే ఇశ్రాయేలులో కంచెరగాడిద, ప్రవక్త, తైలము, అభిషేకించబడటం, దారి పొడుగున బట్టల మీద నడుస్తూ ఊరేగింపు అనేది జరగాలి. అది ఇశ్రాయేలుకి రాజుగా వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభువారిని ఇశ్రాయేల్ కాలంలోనే రాజుగా పట్టాభిషేకుల్ని చేసినటువంటి కార్యక్రమం జరిగింది. ఆయన రాజు అయి ఉన్నాడు. అది గుర్తించకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత ప్రయాసపడ్డా అది ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండదు. తెలుసుకొని చేస్తూ దేవునికి ఇష్టంగా జీవించాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్నందుకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను.